దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. కూడి వచ్చిన సేవకులకు, సేవకురాళ్లకు, విశ్వాసులందరికీ నా వందనాలండి. దేవుడు గడిచిన 2024 సంవత్సరంలో మార్చి ఉద్యోగ కోటాల నుంచి ఈ యొక్క 2025 సంవత్సరం మార్చి ఉద్యోగ కోటాల వరకు ఆయన రెక్కల చాటున ఆత్మీయ తల్లిదండ్రుల్ని మనందరినీ దేవుడు క్షేమంగా ఉంచి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఉద్యోగ కోటాలు జరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారానే వాళ్ళ ప్రార్థనలు, యాచనలు, ఉపవాసాలు, ప్రయాసను బట్టే నా భర్తని, నన్ను, నా బిడ్డల్ని క్షేమంగా ఉంచి ఆయన కృపలో సేవలో నిలబెట్టి ఈ గ్రామంలో బిడ్డలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మమ్మల్ని నిలబెట్టే రీతిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. కృంగిని మేళలో భార్య చనిపోయినప్పుడు, వెంటనే తల్లి చనిపోయినప్పుడు, తండ్రి చనిపోయినప్పటికీ కృంగిపోతున్న సమయాల్లో ఆత్మీయ తల్లిదండ్రులు ఓదార్చి, బలపరిచి, నిబరపరిచి జీవితంలో ఇలా ఉండాలని వాళ్ళు మాదిరి చూపించి, దారి చూపించి ఈ రీతిగా మా కుటుంబాన్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అయితే భార్య చనిపోయినప్పుడు శరీరానుసారంగా అన్యుల్లో ఉంటున్నారు కనుక చాలా కృంగిపోయాడు అయ్యగారు, మా అయ్యగారు. అందరూ అనే మాటలను బట్టి కూడా ఇంకేముంది, అయిపోయింది జీవితం, ఇంకేం ప్రార్థన, ఇంకేం సేవ, ఇక అయిపోయింది, ఇంట్లో కూర్చుంటాడు చేతులు ముడుచుకొని లోకంలో వాళ్ళు అంటారండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు చాలా బలపరిచారండి. బలపరిచి చాలా ధైర్యాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ విధంగా ఎవరు ఊహించి ఉండరండి. దేవుని చేసే మేలు ఊహకు అందవు, హృదయానికి గోచరం కావు. ఆ విధంగా దేవుడు మా జీవితాల్లో, మా కుటుంబం పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే ఈ ఉద్యోగ కోటాల విషయాల్లో గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఉద్యోగంగా జరిగించాడండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే వాసాల్లో కూడా దేవుడు ఎంతో శక్తినిచ్చాడండి. గత సంవత్సరంలో అయితే నాకు బలహీనత కనపడింది. నేను పడిపోయినట్లుగా, అమ్మగారు లేపి నిలబెట్టినట్టుగా అలాగూ బలహీనతలు కనపడి అలాగే కొంచెం బలహీనత వచ్చింది. కానీ ఈ సంవత్సరం చాలా దేవుడు శక్తినిచ్చాడండి. ఉపవాసం ఉంటున్నానన్న విషయం కూడా నేను మర్చిపోయాను. అటువంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చాడండి. నిన్నటి కాల సమయంలో నేను మందిరంలో తెల్లవారుజామున కాకుండానే మళ్ళీ మందిరంలో గంట ప్రార్థన చేసుకుంటానండి. లేవగానే వచ్చేసి టిఫిన్ అయితే పెట్టేసి అయ్యగారికి, పాపకి మందిరంలో గంట ప్రార్థన చేసుకుంటాను. చేసుకునేటప్పుడు నేను అలా కనిపెట్టుకునేటప్పుడు నా నోట్లో ఎవరో నాకు ఇష్టమైంది నోట్లో పెట్టినట్టు కనిపించిందండి. ఆ దర్శనంలోనే ఇలా నవ్వులుతూ చప్పడిస్తాను, నేను నవ్వులుతూ మింగుతున్నాను. అలా దేవుడు నాకు దేవుని హస్తం అనే నేను అనుకున్నా, దేవుడే నాకు పెట్టాడు అనుకున్నానండి. అప్పటి వరకు ఏంటో మగతగా, ఏంటో ఇక నా పడుకోవాలి ఎక్కువసేపు అని అనిపించేది. ఎప్పుడైతే దేవుడే పెట్టాడని అనుకున్నానండి, అలాగ నేను తిన్నాను. ఆ మగత ఎట్టిపోయిందో, ఆ యొక్క బడలిక ఇదంతా అలసటగా ఎంత ఎట్టిపోయిందో తెలియదు. దేవుడు ఎంతో శక్తిని దేవుడు నాకు ఇచ్చాడని దర్శనం ద్వారా దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ ఉపవాసాలు ఏమనిపిస్తుంది అంటే ఇలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. మన అమ్మగారు చెప్తుంటే చాలా బాధ కలుగుతుంది. అయ్యగారు, అమ్మగారు సాక్ష్యాలు చెప్తుంటే ఉపవాసం ఉంటున్నప్పుడు ఎలా ఉండాలంటే మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు శక్తిని ఉంటుంది. వాళ్ళు ప్రయాణాలు చేస్తూ నిద్ర మానుకొని, తిండి మానుకొని అలా ఉంటుంటే చాలా బడకిలు, చాలా కష్టతరం అండి. కానీ దేవునిలో ఉంటున్నాం కనుక కాకరకాయ పచ్చంలాగా ఉంటుంది దేవుని సేవ, ఇది విధానాలు. అయినప్పటికీ దేవుడు మనందరినీ బలపరిచి ఆయన సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ జీసస్. అలాగూ అనిపిస్తుంది, మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. అలా బయటికి నేను పూర్తి ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఏమీ తీసుకోనండి. బయటికి వెళ్ళానంటే చాలు, తప్పని పరిస్థితిలో ఏదైనా బ్యాంకులో సంతకాలు కానీ లేదా ఏదైనా పని విషయంలో వెళ్ళినప్పుడు
నీరసం వచ్చేస్తుందండి. మందిరంలో ఉండి ప్రార్థన చేసుకున్నంతసేపు ఎటువంటి నీరసం ఉండదు. దేవుడు చాలా శక్తినిస్తాడు. అలా ఉపవాసాల్లో బయటికి వెళ్ళినప్పటికీ దేవుడు మరి కాపుదలు ఉండి దేవుడు నన్ను శక్తితో నింపాడండి. మరి మా అయ్యగారు ఉపవాసాల్లో కూడా మరి దేవుడు ఎంతో శక్తినిచ్చాడు. ఆయనకి మొదటి కాల సమయంలో టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. మరి ఆయన టిఫిన్ చేసేయమంటున్నాడండి. మరి ఆయనకి కూడా దేవుడు శక్తినిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం అండి. మరి చాలా మరి షిక్ అయిపోయాడు. ఉపవాసాలు ఆ యొక్క టైఫాయిడ్ జ్వరం ఇచ్చినప్పుడు 10 రోజులతో ఏ భోజనం తీసుకోలేదండి. మరి రిక్కిబిడ్డ అలాంటివే మరి 2 ఇడ్లీలు తీసుకునేవాడు ఉదయం సాయంత్రం కూడా. అలా ఎప్పుడు ఉండేవాడు కాదు. ఆ యొక్క టైఫాయిడ్ జ్వరంలో చాలా షిక్ అయిపోయాడు. మరి సన్నగా అయిపోయి ముఖం అంతా చిన్నగా అయిపోయి మా విశ్వాసులు కూడా చాలా బాధపడ్డారు. ఒక ఆదివారం శనివారం అయితే నోటి మాట కూడా రాలేదండి. మరి పాట పాడలేకపోయాడు, వాక్యం కూడా చెప్పలేకపోయాడు. మరి అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు 10 రోజుల్లోనే దేవుడు ఎంతో శక్తినిచ్చాడండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నాకు చాలా భయం వేసింది. మరి ఆ రికవరీ తొందరగా అవుతాడా, మరి ఏంటి మరి ఎంత సిక్ అయిపోయాడు, ఇంత బలహీనుడైపోయాడని. మరి దేవుడు తన కృపను బట్టి దేవుడు ఎంతగానో బలపరిచాడండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు సమస్త ఏర్పాట్లను ఇచ్చి ధన సహాయ విషయంలో ఇచ్చిన ప్రతి విషయంలో, మరి ఆరోగ్య విషయంలో, మరి పరిచర్య చేసే బిడ్డలకి శక్తిని జ్ఞానాన్ని ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు ఇప్పటి వరకు మరి ఆయన కృపచేత నడిపించి నిదానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి మొట్టమొదటిగా మరి మా ఆడబిడ్డ గారైన సింగనార్ అమ్మగారు, మరి ఆమెను బట్టే మరి బిడ్డలందరినీ దేవుని సందులో నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మొదటిగా ఆమెకి మరి దేవుడిచ్చిన కృపను బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఆమెను రక్షించుకున్న విధానాన్ని బట్టే మరి మేమందరం మరి ఆమెను బట్టే రక్షించబడ్డామండి. ఒక కొవ్వొత్తు ద్వారా అనేక మంది కొవ్వొత్తులు ఎలా వెలిగించబడతాయో అలాగే మాకు ఆమె మరి పెద్దదై ఉండి మరి మూల స్తంభంగా ఉండి ఆమె మమ్మల్ని అందరూ నడిపించిందండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఆమె ద్వారానే మాకు ఈ భాగ్యం దక్కిందని మరి నేను ఎంతో సంతోషపడతానండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే మరి పరిచర్య చేసే విషయంలో మరి మాకంటే పెద్దదైన మరి మా పెద్ద తోడుకోళ్ళ గారు మరి ఎంతగానో మరి తగ్గించుకొని ఆమెకి ఈ మధ్య చిన్న బలహీనతలు వచ్చినాయండి. మరి చాలా బాధ కలుగుతూ ఉండేది. మరి చెయ్యలేకపోయినా సరే ప్రతి పూట వచ్చి మరి తన పరిచర్య మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి తగ్గకుండా ఆ పరిచర్య విషయంలో నేను పెద్దదాన్ని, వీళ్ళు చిన్నవాళ్ళు, నేను ఎందుకు చేయాలి అన్న అటువంటి గర్వము మరి హెచ్చింపు లేకుండా ఆ బిడ్డ మరి రెబ్కా గారు అందరూ చాలా పరిచర్య చేశారండి. ఆ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరి కుటుంబాలకు కూడా మరి వాళ్ళ బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాడుకున్న లోటుపాట్లు దేవుడు తీర్చాలని మీరందరూ ప్రార్థన చేయండి. వాళ్ళకి మంచి గృహం ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. పొలం విషయంలో కూడా మరి దేవుడు మంచి కార్యం జరిగించాలని దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి. ఆ కుటుంబం విషయంలో దేవుడు తీర్చాలని మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే విశ్వాసులందరూ పరిచర్య చేశారండి. వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం. వాళ్ళ కుటుంబాలు దేవుడు దీవించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి దేవునిలో ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన చిత్తం వాళ్ళ పట్ల నెరవేర్చబడాలని మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి శిరీష, నజరేను, ఇజ్రాయెల్ రాజు, ఉషా కూడా ఎంతో పరిచర్య చేశారని మొదటి రోజు పగలు ఆమె నేను తోముతుంటే ఆమె కడిగిందండి అంట్లు. మరి ఆ చిన్న పాప అయినా సరే నేను చేస్తా అంటదండి. మరి చర్చిలో ప్రతి ఆదివారం పరిచర్యలో కూడా నేను మంచినీళ్ళు పోతా, నేను చెత్త ఇచ్చేస్తా అంటది. ఆ బిడ్డకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నేను కడుపులో ఉండగానే అనుకున్నానండి, కేంద్ర స్థానంలో ఎక్కడైనా నా బిడ్డల పరిచర్య చేయాలి, దేవునిలో ఎదగాలి, దేవునిలో ఉండాలని మరి గర్భంలో ఉండగానే నేను దేవునికి ఎంతో మొరపెట్టుకున్నానండి. దేవుడు నా మొరాలగించి వాళ్ళకి ఆ ఉద్దేశాన్ని ఇచ్చినందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి అలాగే మరి శిరీష కూడా గర్భఫలం ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆ కుమార్తె కూడా ఎంతో పరిచర్య చేసిందండి. మరి ఆ బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ఇజ్రాయెల్ రాజుకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఆ బిడ్డ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి బ్యానర్స్ ఇవన్నీ కట్టారండి. ఆ బిడ్డలు కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి.
అలాగే పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా, ప్రతి కుటుంబానికి కూడా మరి దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మా కుటుంబాలందరూ దేవుడు దీవించబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి ముసునూరు నుంచి వచ్చిన కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. వాళ్ళు సంవత్సరం ఏటపోతిస్తారండి. వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు దీవించాలని, బిడ్డల చదువుల్లో మంచి విజయాన్ని ఇవ్వాలని, వారు కోరుకున్నటువంటి జీవితాలు, ర్యాంకులు ఇవ్వాలని మీరు అందరూ ఆ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. మరి అలాగే ఆ కుటుంబంలో దేవుడు ఎంతో కార్యం చేశాడండి నయోమి పట్ల. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. మరి దూర ప్రాంతాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నారండి. ఆ కుటుంబం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే యెహోషువ కూడా మంచి ఆరోగ్యం ఉండాలని, హవీల వివాహం జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి వచ్చిన సావుకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి చక్కగా రాత్రికాల సమయం వచ్చారండి. మరి నాకు చాలా ఆనందంగా ఉండే, ఎప్పటికంటే మరి చాలా అందరూ ఉండి మరి రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎంతగానో దేవుని కనపరిచారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం అండి. మరి అలాగే ఒకటే నాకు లోటండి, బాప్తీసాలు జరగలేదు. ఎప్పటికప్పుడే రెబ్కా గారు భర్త గారు ఒక్కలే మిగిలిపోతున్నారండి. మరి ఆ ఒక్క బిడ్డకి తోడు మరి దేవుడు సిద్ధపరచాలని మీ అనుదిన ప్రార్థనలో మరి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ వేడుకుంటున్నానండి. నా ఉద్దేశం ఒకటేనండి, ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు ఒక చెట్టుని మనం తీసుకున్నప్పుడు ఆ చెట్టు నుంచి ఫలాలు మనం ఎలా కోరుకుంటామో అలాగే సేవ చేస్తున్న మరి మమ్మల్ని బట్టి దేవుడు ఫలాలు ఆశిస్తాడండి. మరి రేపు తీర్పులో మేము దోషులుగా తలముంచుకొని నిలబడకుండా మరి కొన్ని ఆత్మలు ఆయన సన్నిధికి నడిపించాలని, ఆయన రాజ్యానికి చేర్చాలని నా ఉద్దేశం అండి. మరి నేను అభిషేకం చేసే ముందు రోజు రాత్రి దేవుడు నాకు 7 కిలోలు చేప చూపించాడండి. ఈ చేప తీసుకోమ్మని మరి ఒక అతను నన్ను అడిగినప్పుడు మరి నేను తీసుకుంటాను, నాకైతే ఇప్పుడు డబ్బులు లేవయ్యా తర్వాత తీసుకుంటానంటే, లేదమ్మా నీకు ఉన్నప్పుడే ఇవ్వు తీసుకొని మరి ఇచ్చినట్టు నాకు దేవుడు చూపించాడండి. నేను ఆ దర్శనాన్ని నేను దేవుణ్ణి అడుగుతున్నానండి. అలాగే మన పెద్దయ్య గారు కూడా నీకేం కావాలని అడిగారండి. ఉపవాసం ఉన్నప్పుడు బుధవారం నేను అప్పట్లో పూర్తి ఉపవాసం బుధవారం స్టార్ట్ చేసినప్పుడు నీకేం కావాలమ్మని ఇక్కడే బలిపీఠం మీద నుంచి వచ్చి మరి అడిగాడండి దర్శనంలో. అయ్యా నాకు ఆత్మలు కావాలయ్యా అని అడిగానండి. నేనేమి అడగలేదండి. నా బిడ్డల విషయం కూడా ఆస్తులు అంతస్తులు ఏది అడగలేదండి. నేను ఆత్మల గురించే అడిగానండి. అమ్మా నీకు ఇస్తానమ్మా అని నీళ్లు చేతితో పట్టుకొని అయ్యగారు ఇలా జిమ్మినప్పుడు ఆ గుమ్మం అవతలకి వెళ్ళిపోయినాయండి. ఇక్కడి నుంచి జిమ్మినప్పుడు అక్కడ వరకు నేను ఆత్మలు ఇస్తానమ్మా తీసుకొస్తానమ్మని మరి అయ్యగారి ద్వారా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. మరి ఆ వాగ్దాన్ని దేవుడు నెరవేర్చాలని అదే ఎత్తు నేను దేవుడిని అడుగుతున్నానండి. మరి అలాగే మరి దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరచాలని, ఇంకా ఏంటంటే సాతానుడు మరి గలిబిలు పెట్టేసి మరి ఆ యొక్క సంఘాన్ని, మా సంఘ విషయంలో చాలా అభ్యంతరాలు, ఆటంకాలు, మరి విభేదాలు వచ్చేసినాయండి. సంఘం కూడా చల్లాచెదులు అయిపోయే ముందు కూడా నాకు దేవుడు దర్శనాలు చూపించాడు. అయ్యగారికి చెప్పాను, ఎలా అవుతుందమ్మా, ఎలా ఉండండి అలా ఉండండి అని దేవుడు అయ్యగారు చెప్పారండి. మరి అలాగూ మరి అయ్యగారు చెప్పినట్టు దేవుని చిత్తానుసారంగాను మేము ఆయన సేవలో మేము మా కుటుంబం నిలబడాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఆ జీవాహం విషయం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆ బిడ్డ ఎంతగానో 2-3 పిల్లలు అంత కష్టాన్ని తీసుకున్నాడండి. మరి ఇప్పుడేంటంటే పెళ్ళి కానప్పుడు ఫ్రీనెస్లో ఉంటారు యవనస్తులు, అటువంటి ఫ్రీగా ఉండలేకపోతున్నాడండి. చాలా బాధ్యతలు తీసేసుకున్నాడు. క్షణం తీరిక లేకుండా మరి కష్టపడాల్సి వస్తుంది. ఆ బిడ్డ కుమారుడు కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఉన్న రుణాలన్నీ దేవుడు తీర్చివేయబడాలని, మరి ఆ లోన్ కూడా రావట్లేదండి. ఆ లోన్ రావాలని దయచేసి మీ అందరిని ప్రార్థనలో ప్రార్థన చేయండి. మరి ఆ లోన్ వస్తే ఆ కుమారుడు ఉన్న రుణాలు తీర్చబడతాయండి. వివాహం కూడా చేయాలని ఆశపడుతున్నాం. ఆ వివాహం కూడా జరగాలని, మరి దేవునికి అనుకూలమైనటువంటి కుమార్తె రావాలని, ఆయన సేవలో బహుబలంగా వాడబడేటువంటి కుమార్తె రావాలని మరి నా ఉద్దేశం అండి. ప్రార్థనాపరాలు రావాలని నేను కోరుకుంటున్నానండి. మరి దేవుని చిత్తమైతే నా కోరికను దేవుడు సిద్ధింపజేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. చదువులో కూడా దేవుడు తోడుగుండాలని, దేవుని భయభక్తుల బిడ్డ ఎదగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి శిరీష గారు అమ్మగారండి, ఆమె వంతు సహాయం కూడా మరి కూటానికి సహాయం చేసిందండి. ఆ కుటుంబం కూడా దేవుడు దీవించబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. వాళ్ళకున్న రుణాలు కూడా తీర్చివేయబడాలని, వాళ్ళ కుమారుకు కూడా ఉద్యోగం రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. వాళ్ళ కుటుంబాలు దేవుడు దీవించాలని, ఆయన కృపలో రక్షించబడి ఆయన కృపలో మరి నిలబడాలని, ఆయన చిత్తంలో ఉండాలని మీరు అందరూ ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.